హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? సో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా కొత్త పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్‌గా ఒక సమాచారం అయితే వచ్చింది. మీకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కొరకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ మీరు తెలుసుకోండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో కొత్త పెన్షన్లు శాంక్షన్ కాబోతున్నాయి. దాదాపు 89,000 పెన్షన్లు అనేటివి ప్రభుత్వం అయితే ఇవ్వబోతున్నట్లు తెలుస్తుందన్నమాట. వీటి కొరకు మే నెలలో అయితే దరఖాస్తులు అయితే స్వీకరించి జూన్ నెలలో అయితే ఈ యొక్క పెన్షన్లు అనేటివి రిలీజ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. కేవలం ఒక కేటగిరీకి సంబంధించిన పెన్షన్లు మాత్రమే తీసుకుంటారనే సమాచారం అయితే వచ్చింది. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అలానే ఈ ఇన్ఫర్మేషన్ని లైక్ చేయడం ద్వారా చాలా మందికి కూడా ఈ సమాచారం అనేది రీచ్ అవుతుందన్నమాట. సో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని కూడా నేను మీకు ఫాలో అప్ చేస్తాను. మీరు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. తప్పకుండా జాయిన్ అవ్వి లేటెస్ట్‌గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వము ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే ఒక కేటగిరీకి సంబంధించిన పెన్షన్స్ అనేటివి రిలీజ్ చేయబోతుంది. మే నెలలో వీటి వరకు దరఖాస్తులు అయితే తీసుకుంటామని చెప్పి పత్రికాముఖంగా ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగిందనమాట. ఆ ఆర్టికల్ని నేను మీకు ఈ వీడియోలోకి తీసుకువచ్చాను. సో మీరు స్క్రీన్ మీద అయితే చూడవచ్చండి ఆ ఆర్టికల్ ఏంటనేది. సో ఒకసారి మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకున్నట్లయితే సో జూలైలో కొత్త పెన్షన్లు అని చెప్తున్నారనమాట. ఇక్కడ ముఖ్యంగా ఈ జూలై నెలలో ఇస్తున్నటువంటి కొత్త పెన్షన్ల కంటే ముందుగానే ఒక కేటగిరీకి సంబంధించిన పెన్షన్స్ అనేటివి ప్రభుత్వం అయితే రిలీజ్ చేసేందుకు అవకాశం అయితే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 89,000 కొత్త పెన్షన్స్ అనేటివి రాబోతున్నాయండి. సో వీటి గురించి నేను మీకు చెప్తాను. అందుకంటే ముందుగా ఈ మే నెలలో అయితే పెన్షన్ల పంపిణీకి సంబంధించి కొంతమందికి కొంత అవగాహన అనేది తెలియజేయడం కొరకు సో నేను మీకు ఇప్పుడు కొత్త సమాచారం అయితే అందిస్తున్నానండి. సో యాక్చువల్‌గా మే 1వ తేదీన మే డే చాలామంది కూడా హాలిడే అని అభిప్రాయం అయితే పడుతున్నారనమాట. ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి మే డే హాలిడే అయితే ఇవ్వలేదు. సో కాబట్టి యాజ్ ఇట్ ఈస్‌గా 1వ తేదీ, 2వ తేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమం అనేది మొదలవుతుంది మన ఏపీలో. సో మే నెలలో అందరూ కూడా పెన్షన్ అనేది 1వ తేదీనే పొందుతారు. సో మే నెలలో ఎవరైతే ఈ యొక్క హాలిడే ఉంది, ఒకరోజు ముందుగా పెన్షన్ అనేది ఇస్తారు, లేదా 2వ తేదీ, 3వ తేదీ పెన్షన్ ఇస్తారని అభిప్రాయం అయితే పడుతున్నారో వారికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇక ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి అయితే మాట్లాడదాం. ఓకేనా? సో కొత్త పెన్షన్లకు సంబంధించి ఆర్టికల్ అయితే చూసాం కదా, మళ్ళీ దాన్ని ఒకసారి మీకు ఇప్పుడు షేర్ చేస్తాను చూడండి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే జూలైలో కొత్త పింఛన్లని అంటున్నారు. సో జూలైలో కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వము కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే దీనిపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయితే నిర్వహించిందనమాట. ఈ వారంలో మరోసారి కూడా సమావేశమై కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వం అయితే నివేదించనున్నట్లు తెలుస్తుందన్నమాట. ఇక్కడ చాలామంది కూడా కొత్త పెన్షన్ల కొరకైతే వెయిట్ చేస్తున్నారండి. గత ప్రభుత్వ హయాంలో కూడా చాలామంది కూడా దరఖాస్తులు పెట్టుకొని ఫైనల్ లిస్టులోకి కూడా వచ్చి చివరన ఎలక్షన్ కోడ్ అనేది వచ్చేసి వాళ్ళు పెన్షన్ అనేది పొందలేకపోయారు. సో అటువంటి వారందరికీ కూడా మళ్ళీ కూడా అవకాశం అయితే వస్తుంది. మళ్ళీ కూడా వాళ్ళు దరఖాస్తులు అయితే చేసుకోవాల్సిందిగా ఉంటుందన్నమాట. అయితే కొత్తగా వివిధ కేటగిరీల కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంటే 6 లక్షల పింఛన్ల వరకు దరఖాస్తులు వస్తాయని చెప్పి అంచనా అయితే వేస్తున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారులు అయితే అంచనా అయితే వేస్తున్నారు. అంటే సెర్ఫ్ అధికారులు అయితే అంచనా వేస్తున్నారనమాట. ప్రస్తుతము 63.32 లక్షల మందికి పింఛన్ల కోసము రాష్ట్ర ప్రభుత్వము 2,722 కోట్లు అయితే వెచ్చిస్తున్నారనమాట. సో ఇక్కడ ముఖ్యంగా కొత్త పింఛన్లకు నెలకు 250 కోట్లు అదనపు భారం పడనున్నట్లు కూడా తెలుస్తుంది. ఒకవేళ కొత్త పెన్షన్స్ కనుక శాంక్షన్ చేసినట్లయితే మరో ఒకసారి ఈ యొక్క 250 కోట్ల అదనపు భారం పడుతుందని చెప్తున్నారనమాట. సో వైకాపా ప్రభుత్వ హయాంలో ఎన్నికల నాటికి 2.3 లక్షల దరఖాస్తులు అనేటివి పెండింగ్లో అయితే ఉన్నాయి. వీరిలో చాలామంది అర్హులు తేల్చినా నాడు పింఛన్లు అయితే ఇవ్వలేదు. వైకాపా నేతల సిఫార్సులతో మేరకు కొంతమంది అనర్హులుగా ఉన్నప్పటికీ కూడా వివిధ కేటగిరీల్లో అయితే పెన్షన్స్ అనేటివి పొందుతున్నారని చెప్పి సో ఇప్పుడు ప్రజెంట్ వాటికి సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియలు అయితే చేసింది. చాలామంది కూడా అనర్హులుగా తేలినట్టు కూడా ప్రభుత్వం అయితే లెక్కలు చెప్పిందనమాట. అయితే ఈ యొక్క అనర్హత కలిగినటువంటి పెన్షన్లను నేరుగా తొలగించే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారండి అధికారులు. ఇకపోతే ఇక్కడ చూడండి, కేవలం ఒక కేటగిరీకి సంబంధించిన పెన్షన్స్ మాత్రమే ఇవ్వబోతున్నారు అని చెప్పాను కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్కసారి ఇక్కడ చూడండి. సో 89,000 మందికి కొత్తగా స్పౌస్ పెన్షన్లు. సో ఈ స్పౌస్ పెన్షన్స్ అనేటివి ఏంటంటే సో ఇది మీకు కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. స్పౌస్ పెన్షన్స్ అనేటివి ఏంటంటే సో ఇప్పుడు భర్త వృద్ధాప్య పెన్షన్ అనేది తీసుకుంటూ ఉన్నారు. సో ఆయన చనిపోయారు. సో చనిపోయినటువంటి భార్య
అంటే భర్తకి ఉన్నటువంటి భార్య ఎవరైతే ఉంటారో వారికి ఇచ్చేటువంటి పెన్షన్లను స్పౌస్ పెన్షన్స్ అనేటివి అంటున్నారనమాట. కుటుంబంలో పింఛను తీసుకుంటున్నటువంటి భర్త మరణిస్తే ఆయన భార్యకు జాప్యం లేకుండా పింఛన్ను అందించేందుకు ప్రభుత్వం సంసిద్ధమైంది. 2023 డిసెంబర్ 1 నుంచి స్పౌస్ పెన్షన్ కేటగిరీకి సంబంధించి మంజూరు చేయాలని నిర్ణయించుకున్నదనమాట. మే నెలలో దరఖాస్తులు తీసుకొని జూన్ 1 నుంచి పింఛన్ అయితే అందించనున్నట్లు తెలుస్తుంది. సో ఈ కేటగిరీలో దాదాపు 89,778 అర్హులు ఉంటారని భావిస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే సమాచారము 2023 డిసెంబర్ 1వ తేదీ నాటికి ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నటువంటి భర్త మరణించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి అయితే అవకాశం అనేది ఈ మే నెలలో అప్లికేషన్స్ అనేవి తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు. ఈ సమాచారం నేను మీకు గతంలో కూడా తెలియజేశానండి. మేలో కొత్త పెన్షన్లు అని చెప్పని. సో అవి స్పౌస్ పెన్షన్ల కింద అయితే ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మే నెలలో ఈ స్పౌస్ పెన్షన్లకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియలు అయితే జరగబోతున్నట్లు తెలుస్తుంది. గ్రామ వార్డు సచివాలయం ద్వారా మనమైతే దరఖాస్తులు అయితే పెట్టుకోవాలండి. అయితే అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది, ఈ యొక్క అప్లికేషన్ ఫామ్కి మనం ఏమేమి డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేయాలి, అలానే ఏ విధంగా అప్లై చేసుకోవాలని మీకు ఒక డౌట్ అయితే ఉండవచ్చు. సో ఇక్కడ ముఖ్యంగా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చెప్తాను వినండి. సో రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఎవరైతే అప్లికెంట్ ఆధార్ అయితే ఉంటుందో ఆధార్ కార్డు, అదేవిధంగా ఇక్కడ భర్త మరణించినట్లు ఉన్నటువంటి డెత్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. స్పౌస్ పెన్షన్ సంబంధించి మెయిన్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్లో ఇది ఖచ్చితంగా ఉండాలన్నమాట. అలానే క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ 4 డాక్యుమెంట్స్ పట్టుకొని మీరు గ్రామ వార్డు సచివాలయంకి అయితే వెళ్ళండి. మే నెలలో అయితే ఈ స్పౌస్ పెన్షన్కి సంబంధించి సైట్ అనేది ఓపెన్ చేస్తుంది అనమాట గవర్నమెంట్. కేవలం 15 రోజులు టైం అయితే ఇస్తారండి. ఈ 15 రోజుల్లో మీరు అప్లికేషన్ కనుక చేసినట్లయితే మీకు నెక్స్ట్ మంత్ అంటే మేలో అప్లై చేస్తారు, జూన్ నెలలో మీకు పెన్షన్ అనేది అలాట్ అయిపోతుంది అనమాట. కేవలం భర్త మరణించినటువంటి స్త్రీలు వితంతువులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి మాత్రమే. అది కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఇక్కడ ఏం చెప్పున్నారు చూడండి. 2023 డిసెంబర్ 1 నుంచి అంటే 2023 డిసెంబర్ 1 నుంచి అంటే 2024లో మొత్తం సంవత్సరంలో ఎవరైతే చనిపోయి ఉంటారో భర్త మరణించినటువంటి ఈ యొక్క స్త్రీలకి అవకాశం అయితే ఇస్తున్నట్లు తెలుస్తుంది అనమాట ఈ స్పౌస్ పెన్షన్లను. సో కాబట్టి మీరు రెడీగా అయితే ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. నేను మీకు తప్పకుండా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఈ స్పౌస్ పెన్షన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి వివరాలన్నీ కూడా తెలియచేయడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా. సో ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో ముందుగా అయితే ఫాలోఅప్ చేసి అందించడం జరుగుతుంది అనమాట. అలానే ఇక ఈ మే నెలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్లో కూడా కొన్ని మార్పులు అయితే ఉండబోతున్నట్లు తెలుస్తుంది అనమాట. ఈ మే నెలలో ఇవ్వబోయేటువంటి పెన్షన్లు కొంతమందికి బ్యాంక్స్కి అయితే అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎవరైతే దివ్యాంగ స్టూడెంట్స్ ఉంటారో వారికి సంబంధించి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అనమాట అకౌంట్లోకి. రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా చేతికే ఇస్తారండి పెన్షన్ అనేది. సో 1వ తేదీన పెన్షన్ అనేది ఇస్తారు. సో దీంట్లో ఎలాంటి మార్పులు అయితే లేవు. సో మొన్నటి వరకు 1వ తేదీన సెలవు దినంగా ఉంటుందని అభిప్రాయపడుతూ నేను కూడా ఒక వీడియో అయితే చేశాను. సో మీకు అందరికీ కూడా ఉపయోగపడాలని వెంటనే కూడా నిన్నటి నైట్ అయితే నేను మీకు మరొక వీడియో అయితే చేసి అప్లోడ్ చేసేసాను. సో మీకు అందరికీ కూడా సమాచారం వచ్చినప్పుడు వెంటనే తెలియచేయడం జరుగుతుంది. మీరు ఒకటే చేయండి ఫ్రెండ్స్, రెగ్యులర్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన గంట సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోవడం ద్వారా సో లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు వెంటనే పొందవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.